హాయ్ వెల్కమ్ టు పాయింట్ మీడియా. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన సలార్ పార్ట్ 1 ఈ నెల 22న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న ప్రశాంత్ నీల్ వరుస ఇంటర్వ్యూస్ లో పాల్గొంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అక్కడ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకి ఉన్న ఓ సమస్య వల్లే సలార్ని కూడా అలా షూట్ చేయాల్సి వచ్చిందని కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆ సమస్య ఏంటి, సలార్ని ఎలా షూట్ చేశారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ప్రశాంత్ నీల్ తన కెరియర్ లో ఇప్పటి వరకు డైరెక్ట్ చేసింది కేవలం 3 సినిమాలే. ఉగ్రం, KGF 1, KGF 2 సినిమాలు. తర్వాత ఇప్పుడు సలార్ సిరీస్ తో వస్తున్నారు. అయితే ఈ అన్ని సినిమాలను గమనిస్తే డార్క్ మోడ్ లో కనిపిస్తాయి. ఎక్కువ కలర్స్ లేకుండా మట్టి మసితో డార్క్ గా సినిమాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా డార్క్ గా చూపించడానికి గల కారణం తనకి ఉన్న ఒక సమస్య అని ప్రశాంత్ నీల్ తెలియజేశారు. తనకి కలర్ ఓసిడి అంటే ఒబిసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనే ప్రాబ్లం ఉందట. తనకి ఎక్కువ కలర్స్ ఉంటే నచ్చదట. అందుకనే తన సినిమాలో కనిపించే లొకేషన్స్, కాస్ట్యూమ్స్, ఫ్రేమ్స్ అన్ని డార్క్ మోడ్ లోనే ఉంటాయని చెప్పుకొచ్చారు. కాగా సలార్ తర్వాత ఎన్టీఆర్ తో చేయబోయే NTR 31 అనౌన్స్ పోస్టర్ ని కూడా బ్లాక్ థీమ్ లోనే రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇదే ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ KGF లో చేసిన తప్పులే సలార్ లో కూడా చేశాను అంటూ చెప్పుకొచ్చారు. ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే, KGF విషయంలో నేను ఫైనల్ కట్ రెడీ చేసిన తర్వాత దానిని ఒకసారి చూసి ఏమన్నా చేంజెస్ చేయాలా అని తెలుసుకోవడానికి సమయం కేటాయించలేకపోయాను. సలార్లో కూడా అదే తప్పుని రిపీట్ చేశారు. అయినా సరే నేను ఈ ఫైనల్ కట్ పై ఆనందంగానే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింటా వైరల్ గా మారాయి.